తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. బాగా అర్థం చేసుకోండి. ఒక్కొక్క సూత్రం మనకున్న జ్ఞానాన్నే, ఎందుకంటే శ్రవణం తర్వాత ఇది మనన క్లాస్. ఈ క్లాస్లో ఇంకా నాకు తెలియదు అనడానికి వీల్లేదు. తెలియకపోతే చచ్చినట్టు తెలుసుకోవాలి, ప్రయత్నం చెయ్యండి. ఉపనిషత్తులాగా కథలు చెప్పదు, ఇందులో కథలు ఉండవు. కానీ డైరెక్ట్గా నీ మీదే అటాక్ చేస్తుంది. ఎక్కడికి నీకు చేర్చాలో నువ్వెవరో అక్కడికే పాయింట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది ప్రతి క్షణం. అర్థం చేసుకునేదే నీ పని. చాలా టైం అయింది, వాళ్ళ 7:40 అయింది, నేనేం చెయ్యలేను. మీరు కనుక బ్రైట్గా మొహాలు పెట్టుకుంటే నేను ఇంకా కొంచెం స్పీడ్గా చెప్పేదాన్ని. నాకేమో రోగం ఏమిటి అంటే అర్థం కాకుండా ఉంటే ప్రొసీడ్ అవ్వలేను. మీరేమో మాకు తెలియలేదు అని కొంచెం మందే చెయ్యెత్తారు. అట్లా మీరు చేసేటట్లయితే నేను ఇంకా తర్వాత కూడా చెప్పలేను. అర్థం చేసుకుంటే చెబుతాను, ఎంతవరకైనా చెప్తాను, నాకేం బాధలేదు. ప్రయత్నం చేయండి, కొంచెం అలర్ట్గా ఉండడానికి ప్రయత్నం చేయండి. మీకు తెలియకపోతే ఇంకోసారి అడగండి, నేను చెప్తాను. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. ఓం బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్భో బ్రహ్మైవ అహమస్మి బ్రహ్మైవ అహమస్మి బ్రహ్మైవ